అందువల్ల వాళ్ళ ఇళ్లలో కూడా చాలా విముఖత ఉంది తెలంగాణ ప్రజలలో. ముఖ్యంగా 2-3 అంశాలు. ఒకటి ఏంటంటే గోదావరిని ఎత్తుకొని పోతాడు ఆయన. రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించేట్టు NWD అని ఉంటారు, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని ఉంటుంది. దాని ద్వారా 3 రాష్ట్రాలకు పంపినాడు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర 4 రాష్ట్రాలకు పంపినాడు. మీ అభిప్రాయాలు చెప్పండి, మీరు చెప్పకుండా మేము ముందుకు వెళ్ళిపోతాం అని అంత దుస్తుగా పంపినాడు. మరి తెలంగాణ రాష్ట్రానికి 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఉన్న ఒకే ఒక వనరు గోదావరి. కృష్ణ అప్పుడప్పుడు కష్టపెడుతుంది, మనం నీళ్లు రావు, అప్పుడప్పుడు కొన్ని సంవత్సరాలు ఎండిపోతుంది. సర్ప్లస్ వాటర్ వచ్చే నది ఒక గోదావరి. నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో ఈ ప్రతిపాదన చేస్తే నా తల ఏమైనా సరే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, వీ డోంట్ అగ్రీ టు దిస్ అని చెప్పినాం. వై అని అడిగాను, ఎందుకు ఒప్పుకోవు? నేను చెప్పిన మా తెలుగు రాష్ట్రాల యొక్క వాటా ముందు తెలుసు, ఆ వాటా కేటాయించు అధికారికంగా, దెన్ సర్ప్లస్ ఉంటే ఆలోచిద్దాం. కానీ మా వాటానే చేర్చకుండా, మా అవసరాల గురించి పట్టించుకోకుండా నువ్వు గోదావరిని తీసుకుపోయి ఇవనుకో అప్ప చెప్తా అంటే ఇది ఎక్కడ న్యాయం? ఇట్లా తీసుకుపోతావు, మా నోట్లో మన్ను వస్తావా? మళ్ళా మేము సాగునీళ్ళకి సావన్నా అని ఒప్పుకోలేదు. నేను ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. కాబట్టి ఆ రకంగా ఇలా తీసుకొని పోతాడు ఆయన. వీళ్ళని ఏం చేసింది? KRMB నేనున్నప్పటి నుంచే ఉంది. వాడు నేనున్నప్పుడు కూడా మా మీద పెత్తనం చేయాలని ప్రయత్నం చేసింది. నేను చెప్పిన షటప్, బీ దేర్ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పాను. మా మీద పెత్తనం కరపెత్తనం చేయవద్దు నేను చెప్పిన. నో, యు ఆర్ ఓన్లీ కోఆర్డినేటర్ బిట్వీన్ 2 states. నువ్వు మాకంటే యు ఆర్ నాట్ అబోవ్ అస్, బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పినాం KRMBకి. కానీ వీళ్ళేమో ఈ దత్తనగారు తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పినారు. నాగార్జున సార్ కట్ట మీకు పోలేని స్థితి ఇచ్చినారు. ఈరోజు మనం పోలేము, ఇప్పుడు ఎవరు పోలేము. మొన్న ఆంధ్ర టేల్పాన్ నుంచి నీళ్ళు తీసుకొని పోతే కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. వీళ్ళు తీసుకొని పోయినారు, వాళ్ళు 4 TMC నీళ్ళు తీసుకొని పోయినారు. ఆ విధంగా ఈ గోదావరిని కూడా ఎత్తుకొని పోతానంటున్నాడు నరేంద్ర మోడీ. ఈ రకంగా నేను ప్రజలకు కూడా ఈ సందర్భంగా మనవి చేసేది ఏంటంటే, మీరు మంచి స్పందన ఇచ్చినారు, నా బస్సు యాత్రను విజయవంతం చేసినారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్న ప్రజలందరికీ. నాకు అంత మంచి వెల్కమ్ చెప్పినందుకు, ఆవేశపూరితమైనటువంటి స్వాగతం చెప్పినందుకు.